ఇది మా సొంత పొలంలో పంట పండించుకోవడం కోసం వాళ్ళు కావాలని చెప్పేసి రెండో మడవ పెట్టారు కాబట్టి పంట పండించుకోవాలి కాబట్టి మేము ఇది మా చేలో తీసుకున్న కాలువ. ఇలా కావాలని ఇదిగో ఇది ఉంది కదా, ఇది పడినా కూడా దిగించలేదు, కొంచెం మట్టి కూడా వేయలేదు. ఇదిగో ఇదొకటి ఇట్లా బాగుంది. ఇది మేము పంట పండించుకోవాలి కాబట్టి ఇంక అలా వదిలేయలేము కాబట్టి పొలాన్ని మా నేలలో మేము కాలువ తీసుకుంటుంటే వాళ్ళు కావాలని రెండో మడవ పెట్టేశారు కాబట్టి మా పంట పండించుకోవాలిగా, అలా వదిలేయలేం కదా, కింది గింజలకైనా అవుతాయిగా. గండీలు పడినా కూడా మట్టి కూడా వేయకుండా కావాలని చెప్పేసి ఇది మా చేలో మేము తీసుకున్న కాలం అన్నమాట. వాళ్ళు కావాలని చెప్పేసి మడవ పెట్టారు కదా, అక్కడి నుంచి మేము కాలువ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ గండీలు పడిపోతున్నా మట్టి లేదు. మేము కాలువ తీసుకున్నాం, పంట పండించుకోవాలి కదా, వదిలేసుకోలేం కదా పొలాన్ని. ఇది వాళ్ళు కావాలని చెప్పేసి రెండోగా పెట్టిన మడవ. ఇప్పుడు ఈ కయ్య ఉంది కదా, మీరు చూసే కయ్య, ఈ కయ్యలో గుండా ఇక్కడ గెనె ఉంది కదా, ఈ గెనెలో గుండా ఆ కయ్యలోకి నీళ్ళు దిగాయి ఇంతకుముందు. కావాలని చెప్పేసి ఇక్కడ పెట్టారు. సరే, దేవుడు అనేవాడు ఉంటే వాడు న్యాయం ఎప్పటికో గెలుస్తుంది అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి కాలువ తీసుకున్నాం. అది బోరు చూస్తున్నారు కదా, అది బోరుకి మేము పంట పండించుకోవడం కోసం తీసుకున్న కాలువ. ఇది కావాలని చెప్పేసి వాళ్ళు పెట్టిన మడవ. పంట పండించి పడకుండా తీసుకున్న కాలువ. ఇది కావాలని చెప్పేసి మేము కాలువ తీసుకున్నాం కదా, అక్కడ కాకుండా దానికి ఒక 5-6 అడుగులు దూరంలో ఎక్కడొకటి పెట్టారు. ఇక్కడ ఒకటి పెట్టారు, కనీసం మట్టి కూడా వేయలేదు. ఇదిగో ఏదో వేసామంటే ఇక్కడ ఏదో వేసామన్నట్టుగా అలా మట్టి వేసారు అంతే. ఇప్పుడు మా చేను కలుపు అయిపోయి వారం రోజులు అవుతుంది. ఇది మా పొలం. బలం మందు చల్లుకోవటానికి కానీ, పురుగు మందు కొట్టుకోవటానికి కానీ ఈ నీళ్ళు వస్తానే ఉన్నాయి పైనుంచి. ఈ వారం నుంచి ఇలా పోతూనే ఉన్నాయి మా పొలం మీదుగా. అక్కడ మేము కాలువ తీసుకున్నాం, వాళ్ళు ఇక్కడ ఇది బిగిస్తే ఆ నీళ్ళన్నీ అక్కడ దిగి మాకు ఇబ్బంది లేకుండా మా పని మేము చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.